ఈరోజు వాక్య ధ్యానాంశం. ఒక్క కారణం చెప్పగలరా? సాధు సుందర్ సింగ్ క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వ్యక్తి కాదు. అతడు పంజాబ్ దేశంలో పుట్టిన సిక్కు మతస్థుడు. ఒకరోజు కొంతమంది అతడు చదువుకుంటున్న స్కూల్లో బైబిల్ను పంచిపెడుతుంటే తాను కూడా ఒక బైబిల్ను తీసుకుని ఇంటికి వచ్చాడు. తన కుమారుని చేతిలో బైబిల్ చూసిన వాళ్ళు, నాన్న ఒరేయ్, మన ఇంట్లోకి బైబిల్ను తీసుకుని వచ్చావేమిట్రా అని కోపడ్డాడు. ఏమిటో కొంతమందికి బైబిల్ చూస్తే ఎక్కడ లేని కోపం తన్నుకుంటూ వస్తుంది. వాక్యానికి సంబంధించిన కరపత్రాలు ఇచ్చిన, క్రీస్తు గురించి మాట్లాడిన కోపంతో ఊగిపోతూ ఉంటారు. అసలు వీరికి క్రీస్తు అంటే ఎందుకంత కోపం? క్రీస్తుని ద్వేషించడానికి, దూషించడానికి కనీసం ఒక్క కారణమైనా చెప్పగలరా? ఆయన జన్మలో పాపము లేనివాడు, క్రియల్లో పాపము లేనివాడు, పాపులతో స్నేహితునిగా మెలిగాడు, దివ్యమైన బోధలెన్నో చేశాడు, చనిపోయిన వారిని సైతం మాట మాత్రం సెలవిచ్చి లేవనెత్తాడు. పాపిష్టి మనిషి కోసం పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీద జన్మించాడు. పాపిష్టి మనిషి చేసిన పాపిష్టి క్రియలను బట్టి ఆ పాపిష్టి మనిషికి రావలసిన శిక్ష అంతటిని తన మీద వేసుకున్నాడు. శిరస్సు మీద గాయం, చేతులలో గాయం, కాళ్ళల్లో గాయం, శరీరమంతా గాయం, ఎక్కడ చూసిన గాయమే. ఎందుకోసం? ఎవరి కోసం? మన కోసమే కదా. నీవు నేను చేసిన పాపములను బట్టి తన్ను తాను బలిపశువుగా అప్పగించుకున్నాడు. రక్తం చిందించబడకుండా పాపమునకు విరుగుడలేదన్నది జగమెరిగిన సత్యం. నీవు చేసిన, నేను చేసిన పాపములకు విరుగుడుగా తాను రక్తం చిందించడానికి ఈ భూమి మీద దైవ కుమారునిగా జన్మించి నా పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్లగా సిలువను మోసుకుంటూ అదే సిలువ మీద నీవు నేను మరణించవలసి ఉండగా మన స్థానములో తాను మరణించి బలియాగం సలిపాడు. మన కోసం మన స్థానములో మరణించి సమాధి చేయబడి మూడవ దినమున మరణమును సమాధిని జయించి తిరిగి లేచాడు. తనను అంగీకరించిన వారికి పాప క్షమాపణను, పరలోక భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నాడు. యేసు అంటే మాకు గిట్టదండి, బైబిల్ అన్నా యేసన్నా మాకు అసలు ఇష్టం ఉండదండి అని అంటున్న వారలారా, మీరు యేసును ద్వేషించడానికి ఒక కారణం చెప్పగలరా? ఆయన అతి పరిశుద్ధుడు, కామ, క్రోధ, లోభ, మహ, మద, మస్తరము లేనివాడు, పేదవారిని ప్రేమించినవాడు, దయాదాక్షిణ్యములను చూపించినవాడు, ప్రేమామయుడు. అటువంటి ప్రేమ కలిగిన దేవుడు ఈరోజు నీకు ఎందుకు కష్టమైపోయాడు? ఎందుకు ఇష్టం కాకుండా పోయాడు? ఒక్క కారణం చూపించగలవా? తమ పిల్లలు పనికిమాలిన నవలలు ఇంటికి తీసుకువస్తే ఏమీ అనడం లేదు, కానీ చేతిలో బైబిల్తో వస్తే మాత్రం తమకిష్టం వచ్చినట్లుగా కుట్టే తల్లిదండ్రులు అనేక మంది ఉన్నారు. ఇదిగో, నీవు ఎవరినైనా ఇష్టపడు, కానీ క్రీస్తును మాత్రం ఇష్టపడడానికి వీలు లేదు. ఆ క్రీస్తుకు సంబంధించిన బైబిల్ మాత్రం చదవడానికి వీలు లేదని అంటారు. ఎందుకు? ఆయన ఏ తప్పు చేశాడని, ఆయనలో ఏ నేరం ఉందని ఆయనను నమ్మడానికి వీలు లేదని చెబుతున్నారు. ఒక వ్యక్తిని ద్వేషించాలన్నా, అతనిని కాదని అనాలన్నా దానికి ఒక కారణం కావాలి. యేసును ద్వేషిస్తున్నావా? అయితే కారణం ఏమిటి? కారణం చెప్పలేకపోతున్నావా? అయితే ఈరోజు ఒక సత్యం గ్రహించు. ఆయన నిన్ను నన్ను ప్రాణంగా ప్రేమించిన దేవుడు, ప్రాణంగా ప్రేమిస్తున్నవాడు, ప్రార్థిస్తే జవాబిచ్చే దేవుడు. జవాబు ఇవ్వడమే కాదు, తన కుమారునిగా లేదా కుమార్తెగా అంగీకరించి ఈ లోకయాత్రను ముగించిన తర్వాత పరలోకములో యుగాయుగములు ఆయనతో పాటు నిత్యము జీవించి భాగ్యమును మనకు అనుగ్రహించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఈరోజే ఆ ప్రేమ కలిగిన దేవుణ్ణి నీ హృదయంలోనికి ఆహ్వానిస్తావా? ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునను, మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయుడైన వారికందరికీ నిత్యరక్షణకు కారకుడాయను. ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం నుంచి 10 వచనాల వరకు చూస్తే వాక్య భాగం అర్థమవుతుంది. ఈ దినవాక్య ధ్యానం
దేవుడు దీవించునుగాక. ఆమేన్.